హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? వదిలేయండి నాన్న, వదిలేయండి, వదిలేయండి నాన్న అని అనేసరికి ఓ పక్క నుంచి నర్మదా వాళ్ళ నాన్న, ఓ పక్క నుంచి ధీరజ్ కొట్టుకునేసరికి ఆగిపోయామనేసరికి అయినా నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అందరూ అని చెప్పేసి ఇలాంటి వాడా అని చెప్పేసి అనుకునేసరికి అందరూ వెళ్ళిపోతారు. వల్లి చూసి అమ్మ ఎలా జరిగింది అంటే సూపర్గా జరిగిందమ్మా అనేసరికి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. భాగ్యం వాళ్ళ ఆయన వల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు. రా నర్మదా రా, నీ సంగతి తేలుస్తా, ఇవాళ నీకు ఇంకా చూపిస్తా అని చెప్పేసి నా బిడ్డనే కొడతావా నువ్వు అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇలా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి విశ్వకు డ్రింక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్, అరే అది ఏమనుకుంటున్నావురా, డ్రింక్ అనుకుంటున్నావా మందు అనుకుంటున్నావా, అలా తాగేస్తున్నావురా, ఒరే ఆ అమూల్య వల్ల దానివల్ల నాకు చాలా ఇరిటేట్గా ఉందిరా, అది అసలు మామూలుగా లేదురా బాబు, దానివల్ల నాకు ఇరిటేట్ వచ్చేస్తుంది అమూల్య వల్ల. ఒరే బయటికి ఎవరికైనా చెప్తే పరువు పోతుందిరా, నువ్వేమైనా అనుకోరా, దానికి అసలు చాలా ఎక్కువైపోయిందిరా అంటే, ఒరే నువ్వేంటో చూపించరా, నీ పెళ్ళాం కదరా అని అనేసరికి ఇంకా కోపం వచ్చేసి వీడికి విశ్వాకు కోపం వచ్చేసరికి అమూల్య పడుకుని ఉండేసరికి అమూల్య దగ్గరికి వెళ్తాడు. అమూల్య దగ్గరికి వెళ్ళి టచ్ చేయబోతుంటే, ఒరే ఏంటి ఏంటి అనేసరికి, ఏంటి నేను నీ మొగుడినే కదా చెప్పు, నలుగురికి పిలిచి చెప్తావా చెప్పు, నీ మొగుడినే కదా, అయినా ఇలా చెమటలు పడుతుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. అని అనేసరికి దగ్గరికి వస్తుంటే, ఏంట్రా దగ్గరికి వస్తున్నావు అని చెప్పేసి పరిగెత్తేస్తుంది. అమూల్య పరిగెట్టేసరికి ఇలా పట్టుకుని ఒక్కసారి ఏంట్రా వాగుతున్నావు అని చెప్పేసి 4 దెబ్బలు వేసేసరికి తనకి తగలరాని చోట తగిలేసరికి చాలా ఇబ్బంది పడతాడు. ఈ లోపల చున్నీ తెచ్చి మెడకు కట్టి, ఒరే నువ్వేమనుకుంటున్నావురా నన్ను, ఏ నాటకాలు ఆడుతున్నావా, చంపేస్తాను అని అనేసరికి విశ్వ భయపడిపోయి గబగబా వెళ్ళిపోతాడు. ఏమే నీ సంగతి తేలుస్తానే అని అంటాడు. ఇలా ఇక్కడ అయ్యేసరికి కరెక్ట్గా రామరాజు ఇంటికి అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసరికి, ఏంటి బాబు సాగర్ బాబు, నువ్వేదో కష్టపడి సంపాదించావు అనుకున్నాం కానీ ఇలాగా డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కోవడం అయితే ఏమీ నచ్చలేదు బాబు, ఇది కరెక్టేనా అని అనేసరికి, మీరు ఆపుతారా పిన్ని గారు అని అనేసరికి, ఏంటి ఎందుకు ఆపాలి చెప్పు, ఆవిడన్న మాట తప్పేంటి నర్మదా అని అనేసరికి అత్తగారు బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటుంది. తప్పేంటి, అలా తప్పు కాదా, అయ్యయ్యో నువ్వు చాలా తెలివైన దానివి, నీ మొగుడిని ఉద్యోగంలో చూడాలని ఆ వనజగారు డబ్బులు తీసుకుని కూడా నాకు కనీసం మాట కూడా చెప్పలేదు అంటే, అది కాదు అత్తయ్య, అసలు నాకు కనీసం తెలియని కూడా తెలియదు అత్తయ్య, గిట్టు చెప్పుడు కాకుండా నువ్వు జాబ్ రాయించిన దానివి, ఆ వనజగారు డబ్బులు కూడా ఇవ్వకుండా చేసి ఆ రోజు నాతో ఏమన్నావు నువ్వు, పాస్బుక్ తీసుకురమ్మంటే ఏమన్నావు, అది కాదు అత్తయ్య, మీ అబ్బాయి మీద నమ్మకం లేదా అలాగా అన్నావు నువ్వు, మరి ఇప్పుడేంటి ఆ వనజగారి డబ్బులు తీసుకుని ఆ వనజగారి డబ్బులకి నీ 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 నగలు పెట్టి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ నర్మదా, అది కాదత్తయ్య, అతను నా భర్త, అంటే నీకు తెలిసిన విషయం మాకు చెప్పలేదు కదా నువ్వు అని అనేసరికి ఇద్దరు తోడు దొంగల్లా తయారయ్యారు. డబ్బు పెట్టి ఉద్యోగం కొనుక్కుంటారా అని అనేసరికి, అది కాదత్తయ్య, నాకు అసలు కనీసం తెలీదు, మీకు ఇవాళ తెలిసింది, నాకు నిన్న తెలిసింది, అంతే తప్ప నాకు తెలియదు అత్తయ్య అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది నర్మద. అది కాదమ్మా, నిజంగానే తనకి తెలియదు కాబట్టే చెప్తుంది, తనకి ఏమీ తెలియదు, అయినా నా భార్యని అంటారేంటి అని అనేసరికి వచ్చి బుజ్జమ్మ ఒక్కటి కొడుతుంది. ఏంట్రా తోడు దొంగలు కొట్టుకు దొంగలు పంచుకుని అన్నట్టు మీ ఇద్దరు తోడు దొంగల్లా తయారయ్యారా, నీ పెళ్ళం తెలియకుండా ఎగ్జామ్ రాయించిన విషయం తెలీదా, లేకపోతే ఏం తెలీదు, అన్ని విషయాలు తెలుసు కానీ పోనీలే కష్టపడి చదువుతున్నాడు కదా అని అనుకున్నాం కానీ ఇలాగా వనజగారి డబ్బులు తీసుకోవడం కరెక్టేనా, వనజగారి డబ్బుల కోసం నీ భార్య నగలు పెట్టడం కరెక్టేనా, అయినా నువ్వు చాలా మారిపోయావురా అని అనేసరికి, అది కాదత్తయ్య, ఉద్యోగం 20 లక్షలు పెట్టి కొనుక్కోవడమా అని అనేసరికి వల్లి వచ్చి, అది కాదత్తయ్య, 20 లక్షలు కాదు 25 లక్షలు అత్తయ్య అని అనేసరికి,
25,00,000కి 5,00,000 ఏం చేశారో! అయినా సాకరమరిది గారు అడిగితే 5,000 10,000 అని మావయ్య గారు మొఖం చూసి ఇస్తారు గానీ 5,00,000 ఎలా ఇచ్చారు అని అనేసరికి రామరాజు లేసి ఏరా ఏం చేసావురా నువ్వు అని అనేసరికి అది కాదు నాన్న మిల్లులో తీసుకున్నానంటే బా ఏంటి మిల్లు మీకే కదా అజమాయిషి అడగండి బా అంటే ఒరే ఏంటి మిల్లులో తీసుకున్నావా ఏమనుకుంటున్నావురా నువ్వు అని చందు వస్తాడు ఏంట్రా అని అనేసరికి సిగ్గులేదురా పనికి మాలినోడా ఉద్యోగం డబ్బులెట్టు కొనుక్కుని ఆటలతో లంచాలు తీసుకుని నా పరువు తీద్దాం అనుకుంటున్నావా ఒరే అసలు నువ్వు ఆ ఉద్యోగం మానేరా అని రామరాజు అంటూ ఉంటాడు. ఏదేమైనా ఈవిడి గారి వల్లే కదా! అయినా ఈవిడి గారి వల్లే కొట్టబోతుంటే వస్తే ఈవిడి గారి వల్లే కదా! నీ వల్లే మహాతల్లి. నా కొడుకు ఇలా తయారయ్యాడు. నా కొడుకు ఎలా ఉండేవాడు మీరందరూ కదా! మూటలు మోసి మిల్లులో పనిచేస్తున్నాడు, అలా పనిచేస్తున్నాడని మీరందరూ అంటమే కదా! మీ నాన్న నువ్వు అనేబట్టే కదా! నా కొడుకు ఇలాగ దొంగతనం చేసేదాకా వచ్చాడు. నీ వల్లే కదా! అని అనేసరికి ఇంక నువ్వు చేస్తుంది మహాతల్లి చాలు. ఒరేయ్ నువ్వు ఉద్యోగం మానేరా అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కాదత్తయ్య ఒక్కసారి ఆగండి అత్తయ్య నేను మాట్లాడతాను తనతో మాట్లాడి ఉద్యోగం మానిపించేలా చూస్తాను అత్తయ్య నాకు ఒక అవకాశం ఇవ్వండి అత్తయ్య అని అనేసరికి నువ్వు చేసింది చాలు ఇంకా నువ్వు చాలా చేసావు అని అనేసరికి ఇంకా చాలా బాధపడుతూ ధర్మధను కూడా ఒకటి కొడుతుంది. ఇంకా చాలా మళ్ళీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక సాగర్కి ఎప్పుడు చూసినా మీదేనా మీ వరకేనా ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేది మీకు అవసరం లేదా ఇదేనా అయినా ఏమనుకుంటున్నారు నాన్న మీ నచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నారా నా లైఫ్ నా ఇష్టం అయినా ఇదివరకు ఇలా ఉండేవాడు కాదురా నువ్వు ఇలా ఎందుకు తయారయ్యేవరా నువ్వు అని చెప్పేసి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఏదేమైనారా నువ్వు చేసింది చాలా తప్పు ఈ ఉద్యోగం మానేయి అని అన్నా కూడా సరే మీ నచ్చినట్టు మీరు చేసుకోండి నేనైతే మానేదే లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా రామరాజు స్టన్ అయిపోతాడు. కానీ అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు వల్లి ఇచ్చేసిన వల్లికి ఎలాంటి పరాభవం రావాలో చూద్దాం. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్